హలో, మీ గేమ్ స్పిరిట్ డిస్టర్బ్ చేశానేమో, బట్ బట్ హోప్ఫుల్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బి యాజ్ ఫన్ అనుకుంటున్నాను. నమస్కారం అందరికీ. నా పేరు మీకు తెలిసే ఉండొచ్చు, వినుంటారు. నా పేరు ప్రహాస్. అండ్ అదే ఈ బొమ్మ చెప్పా కదా, మా మరదలు వేసింది, హ్యాండ్ డ్రాన్. సో యానిమీ స్టైల్ ఆఫ్ మీ. యానిమీ చూస్తారా మీరు? సో ఆ స్టైల్లో వేసింది నా బొమ్మ. సో దట్స్ మీ. అండ్ ఇప్పుడు చిన్న క్వశ్చన్, నేను ఎక్కడి నుంచి అనుకుంటున్నారో మీకు కొన్ని క్లూస్ ఇస్తా. ఓకే, ఇండియాలో ఎక్కడి నుంచి అనుకుంటున్నారో కొన్ని క్లూస్ ఇస్తాను మీకు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా, బట్ నేను చూపిస్తా క్లూస్ ఇస్తా చూడండి. ఏంటిది? గోదావరి నది మీద బ్రిడ్జ్ ఇది. గోదావరి బ్రిడ్జ్. ఓకే, గోదావరి నది మీద బ్రిడ్జ్ ఇది. ఓకే, గోదావరి విన్నారా పేరు? ఓకే, ఇది ఆల్మోస్ట్ బట్ దీన్ని కోనసీమ అంటారు. విన్నారు ఎప్పుడైనా కోనసీమ అన్న పదం? గోదావరి జిల్లాలోనే. తమిళనాడునా? కాదు, బట్ క్లోజ్. కేరళ, ఆంధ్రానే. ఓకే, దగ్గర, బాగా దగ్గర. కాదు బట్ బాగా దగ్గర. ఓకే, ఎనీవే. సో ఇండియాలో ఎక్కడి నుంచి అంటే రాజమండ్రి అంటారు. సో రాజమహేంద్రవరం ఇండియాలో అక్కడ ఉంటుంది. అది కోస్ట్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఫ్రమ్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా. సో అక్కడ నుంచి నేను ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా. అండ్ ఓకే, నా గురించి కొన్ని విషయాలు. మీకు నా పేరు తెలుసు, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసు, నేను ఏం చేస్తానో కూడా చెప్తాను. నేను అవును, నేను యాపిల్లో పనిచేస్తాను. నేను ఏం చేస్తానంటే యాపిల్లో కంప్యూటర్స్కి ఎలా థింక్ చేయాలో నేర్పిస్తాను. సో ఐ టీచ్. ఇప్పుడు మా మనుషులు ఆలోచించామనుకోండి, మనం ఆలోచిస్తే ఏమంటారు? హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటారు. మనం అందరూ ఆలోచిస్తాం, మీరు అందరూ ఆలోచిస్తారు. కంప్యూటర్స్ ఆలోచిస్తే ఏమంటారు? కంప్యూటర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. సో ఐ టీచ్ కంప్యూటర్స్ హౌ టు థింక్. సో దట్స్ మై జాబ్. అండ్ నేను ఎక్కడి నుంచి వచ్చానో ఇందాక మీరు చెప్పారు. సో ఇట్ ఈస్ ఎ పిక్చర్ ఆఫ్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది మా ఊరు. ఏంటి, వెళ్ళావు అక్కడికి? ఓకే. సో గోదావరి బ్రిడ్జ్ నుంచి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్కి వెళ్ళాను. సో అది నా జర్నీ. ఓకే, సో ఇప్పుడు అది నా ఇంట్రడక్షన్. మీ పేర్లు నాకు తెలుసు. సో వీ కెన్ జంప్ రైట్ ఇన్. ఓకే, సో ఈరోజు క్లాస్ ఏంటో గెస్ట్ చేయండి. క్లాస్ అనకూడదు. ఓకే, ఇంకా ఓకే ఇంకా గెస్ట్ చేయండి, పర్లేదు, ఏదైనా గెస్ట్ చేయండి. ఓకే, ఇంకా నీ గెస్ ఏంటి? ఓకే ఫైన్. సో అందరు గెస్ట్ చేశారు, బాగా గెస్ట్ చేశారు అందరూ. సో ఇది క్లాస్ అన్నో, లెట్స్ మేక్ ఇట్ లిటిల్ బిట్ మోర్ ఇంటరాక్టివ్ అండ్ ప్లేఫుల్. సో ఈరోజు దేని గురించి మాట్లాడుకుందాం అంటే మనం మీ అందరికీ ఉన్నది, విచ్ ఈస్ క్రియేటివిటీ. తెలుగులో దీన్ని ఏమంటారంటే సృజనాత్మకత అంటారు, క్రియేటివిటీ అంటారు. సో మీ అందరికీ ఉంది. మరి ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్. సో అసలు క్రియేటివ్ అంటే మీకు ఏమనిపిస్తుంది? మీరు చెప్పండి. ఓకే, ఇంకా ఓకే, డిఫరెంట్. ఓకే, డిఫరెంట్, కొత్తగా, ఎవరికి తెలియకుండా కొత్తగా, డిఫరెంట్గా. ఇంకా ఓకే, ఏదో తేడా, డిఫరెన్స్. ఓకే, ఇంకా ఎవరు ఊహించింది, ఇంకో కొత్తగా, వేరే లుక్. ఓకే, ఇంకా మీ గెసెస్ ఏంటి? అందరు గెస్ చేయాలి ప్రతి క్వశ్చన్కి. ఏదో ఒకటి గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏం లేదు, రాంగ్ ఆన్సర్ ఏం లేదు. యూ కెన్ ఆల్ టేక్ గెసెస్. ఓకే, బట్ మీరు అందరూ బాగా గెస్ చేశారు ఇప్పటిదాకా.
క్రియేటివిటీ అంటే ఏంటంటే యూజింగ్ ఇమాజినేషన్ టు థింక్ అండ్ డూ సంథింగ్ న్యూ. సింపుల్ డెఫినేషన్ మీరు చెప్పింది. ఏదైనా ఆలోచించి కొత్తగా చేయడం లేదా ఆలోచించడం. ఆలోచించిన క్రియేటివే, చేసిన క్రియేటివే. అండ్ అదేంటో మనం కొంచెం మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా. ఓకే. అండ్ ఇప్పుడు చేతులు ఎత్తండి, ఎవరైనా ఏదైనా ఎప్పుడైనా కొత్త థాట్ థింక్ చేశారా ఎప్పుడైనా? ఇప్పుడు నేను ఇందాక ఏ ఊరు నుంచి వచ్చానని అడిగాను, అందరూ గెస్ట్ చేశారు. సో ఎవ్రీబడి, మీరు అందరూ థింక్ చేశారు ఏదో కొత్త విషయం గురించి, రైట్? ఏదైనా కొత్తగా ఏమైనా చేశారు ఎప్పుడైనా ఎవరైనా? ఎవరు చేయండి. కొత్తగా చేయడం అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఒకరోజు ఏదైనా, ఇప్పుడు మీరు అందరూ డ్రా చేసి ఉంటారు, ఏదో ఒకటి ఒక బొమ్మ డ్రా చేశారు అందరూ, ఏదైనా కొత్త గేమ్ ఆడారు అందరూ గేమ్ ఆడి ఉంటారు, ఏదైనా డ్రా చేసి ఉంటారు, సరదాగా పాట హమ్ చేసి ఉంటారు, ఏదో కొత్త పాట. అందరూ కలిసి ఒక గేమ్ ఆడారు, మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. సో అవన్నీ కూడా క్రియేటివ్గానే వస్తాయి. ఓకే. సో మీకు క్రియేటివిటీ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు? ఎలాంటి వాళ్ళు గుర్తొస్తారు? పీపుల్. ఓకే. ఇంకా ఏంటి? మహాలక్ష్మి మేడం. ఓకే. ఆచార్య. ఓకే. ఓకే, నైస్. ఓకే, మీ టీచర్. ఇంకా కార్ చేసిన వాళ్ళు. నైస్. ఓకే. ఇంకా ఓకే. ఓకే. ఓకే, కూల్. అవును, నిజమే. ఓకే, నేర్పించేవాళ్ళు, కొత్తగా చెప్పేవాళ్ళు అంటున్నాం. యా, ఓకే. సో అవును, అవన్నీ కూడా క్రియేటివ్. మీరు అందరు చెప్పింది ఇస్ అ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ క్రియేటివిటీ. సో క్రియేటివిటీ అంటే ఏమి, ఇది క్రియేటివిటీ ఇది కాదు అని కాదు. సో వైడ్ స్పెక్ట్రమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక కొత్త బొమ్మ వేయచ్చు, ఏదైనా ఒక కొత్త డాన్స్ స్టెప్ వేసి ఉండొచ్చు, ఏదైనా ఒక పాట పాడి ఉండొచ్చు, లేకపోతే డ్రింక్ అయి ఉండొచ్చు, ఒక కథ చెప్పు ఉండొచ్చు, మీరు ఎక్కడా లేనిది ఒక ఐడియా, ఒక ఇన్వెన్షన్, ఏదైనా సరే, ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటివ్. సో దాని అర్థం ఏంటి? మీ అందరూ ఎంత గెస్ చేశారు, మీ అందరూ థింక్ చేశారు. సో ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఈజ్ క్రియేటివ్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ క్రియేటివ్. ఒకరు క్రియేటివ్ కాదు అని ఏమీ లేదు. ఓకే. సో అది గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ వన్ ఈజ్ క్రియేటివ్, మీరు అందరూ క్రియేటివ్. ఓకే. నౌ లెట్స్ లుక్ ఎట్ సమ్ ట్రూత్స్ అబౌట్ క్రియేటివిటీ. ఓకే. అంటే ఇప్పుడు ఇందాక వరకు ఏం మాడుకున్నాం? ఏంటి క్రియేటివిటీ మాడుకున్నాం కదా. ఇప్పుడు క్రియేటివ్లో కొన్ని కామన్ కన్సెప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చెప్పాను, మీరు అందరూ పార్టిసిపేట్ చేశారు, మీరు అందరూ చేశారు కాబట్టి ఎవ్రీ వన్ ఈజ్ క్రియేటివ్, రైట్? సో కామన్, ఇది నిజం. ఓకే. మిస్పర్సెప్షన్ ఆఫ్ ఇట్ ఇస్, కొంతమందే క్రియేటివ్గా ఆలోచించగలరు, కొంతమందికే ఉంటుంది, కొంతమంది చేయలేరు అనుకోవడం కరెక్ట్ కాదు. ఎవ్రీ వన్ ఈజ్ క్రియేటివ్. ఓకే. అండ్ ఎప్పుడు కూడా ఏది ఒక్కటే ఉండదు. ఇప్పుడు ఇందాక చూడండి, నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను, మీరు అందరూ గెస్ చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక ఆన్సర్ చెప్తున్నారు. ఇప్పుడు ఇంత క్రియేటివిటీ ఏంటని అడిగితే మీ అందరు చెప్పిన పదాలన్నీ కూడా క్రియేటివిటీకి వర్తిస్తాయి. సో దాని అర్థం ఏంటి? ఏదో ఒక ఆన్సర్ ఉండదు, దేర్ మల్టిపుల్ ఆన్సర్స్ ఆన్ వాట్ ఈస్ క్రియేటివిటీ. సో దెర్ కుడ్ బి మెనీ గుడ్ వేస్ ఆర్ మెనీ గుడ్ పార్ట్స్. అది ఎలా అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలనుకోండి, నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలి, ఒకటే దారి ఉందా, 3-4 దారులు ఉన్నాయా? ఇది క్రియేటివిటీ కూడా అంతే. ఎక్కడ కూడా ఒక రైట్ పాత్, ఒక రైట్ ఆన్సర్ ఉండకపోవచ్చు. దే కుడ్ బి మల్టిపుల్ వేస్, యూ కుడ్ గో వేర్ ఎవర్ యూ వాంట్. ఓకే. సో ఒక్కటే ఆన్సర్ ఉంది, ఒకటే చెయ్యాలి అన్నది కరెక్ట్ కాదు. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మిస్టేక్స్ ఎప్పుడు కూడా మనం మిస్టేక్స్ చేయడం వల్ల వీ డిస్కవర్ న్యూ పార్ట్స్ ఆర్ న్యూ వేస్ టు డూ థింగ్స్. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి ఇక్కడ నుంచి, మీకు ఫస్ట్ వచ్చిన కొత్తలో నాకు తెలిసి మీకు దారి మీకేం తెలిసి ఉండదు. ఒకసారి ఎప్పుడు ఇంకో కొత్త వేరే దారిలోకి వెళ్ళిపోయి ఉంటారు. దెన్ యూల్ రియలైజ్, ఇక్కడికి వచ్చామంటే మనం ఈ దారిలో కాదు కదా, పక్కకు వెళ్ళి యూ కోర్స్ కరెక్ట్, యూ గో బ్యాక్ అండ్ యూ గో బ్యాక్ టు యువర్ హోమ్, రైట్? సో తప్పులు చేయడం అనేది ఈజ్ అన్ ఇంట్రెన్సిక్ పార్ట్ ఆఫ్ బీయింగ్ క్రియేటివ్. తప్పులు చేయాలి, మిస్టేక్స్ అండ్ ఏదన్నా చేస్తే తప్పు కాదు. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు లెట్స్ ప్లే ఎ లిటిల్ గేమ్ రైట్ నౌ. ఓకే. ఇదేంటో చెప్పండి, వాట్ ఈస్ దిస్? ఓకే, ఇంకా టేక్ గెసెస్. ఓకే, ఫైన్. సో మీరు డిస్క్రైబ్ చేస్తున్నారు. ఇంకా ఇది సర్కిల్ కాకుండా ఏంటో ఇమాజిన్ చేయండి. సర్కిల్ కాకుండా ఏవైనా ఉండొచ్చు. ఓకే, ఏంటి? Yeah, it's a mirror. Okay, mirror. So think wild. This is a circle, yes, with a blue border, fine. But it could be a mirror. It's a wall. Okay, inka emonna guesses? No, ball. Yeah, it's a ball. What? Wheel. Okay, wheel. Inka. Okay, white hole. Inka. Meer guess cheyandi. Meer edo guess cheyandi. Hole. Black hole. Okay, fine. Planet. Okay, inka.
స్టార్, ఓకే. డ్వార్ఫ్ స్టార్, ఓకే. ఓకే, స్టార్, ఓకే. సన్, ఓకే. మూన్, ఆఫ్ కోర్స్, యా. సో అందరు గెస్ చేస్తున్నారు కదా. సో చూడండి, ది కుడ్ బి మెనీ థింగ్స్, రైట్? అది ఒక లడ్డు అవ్వచ్చు, సన్ అవ్వచ్చు, ఒక 2 చొక్కలేసి ఫేస్ వేస్తే స్మైల్ అవ్వచ్చు, క్లాక్ అవ్వచ్చు, ప్లాంట్ అవ్వచ్చు. మీరు అందరూ గెస్ చేశారు ఇందులో ఉన్నవన్నీ. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఒకటే షేప్ ఇక్కడ, కానీ మీ ఇమాజినేషన్ వల్ల యు ఆర్ ఏబుల్ టు సీ దిస్ షేప్ ఇన్ డిఫరెంట్ వేస్. ఓకే, సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ క్రియేటివిటీ. ఓకే, అండ్ ఏంటంటే ఇప్పుడు మీరు గెస్ చేయడం వల్ల యు ఆర్ ఇంప్లాయింగ్ మీనింగ్ టు సంథింగ్. మీరు ఇస్తున్నారు మీనింగ్. సో మీ ఇమాజినేషన్ ఇస్ ది లిమిట్. ఓకే, సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఇంకో చిన్న గేమ్ ఆడదాం. ఓకే, నేను ఇప్పుడు ఒక్కొక్క ఇమేజ్ ప్లే చేస్తాను. మీరు ఒక్కొక్క ఇమేజ్ దేనికి వాడచ్చో ఫస్ట్ ఆ ఇమేజ్ ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ క్లిప్ చేయడానికి వాడచ్చు. అది కాకుండా ఇంక దేనికి వాడచ్చు? ఓకే, టు టార్ సర్కిల్స్, ఓకే. స్టీల్ థ్రెడ్, ఓకే. పిన్, ఓకే. షేప్స్ చేయొచ్చు. జ్యువెలరీ, ఓకే. ఇంకా వైల్డ్ గెస్ చేయండి, ఏదైనా పర్వాలేదు. నేను చెప్పా కదా, నథింగ్ ఇస్ రాంగ్. ఓకే, ఓకే. ఓకే, హెయిర్ క్లిప్ కింద కూడా వాడచ్చు. నైస్. ఓకే, సో చూద్దాం. బుక్ మార్క్, యా, పేపర్స్ కట్ చేయొచ్చు. దీన్ని ఇప్పుడు ఫర్ సపోజ్ బుక్ చదువుతున్నావు, పేజ్ మర్చిపోకూడదు అంటే బుక్ మార్క్ గా వాడచ్చు. జ్యువెలరీ అన్నావు నువ్వు, దీన్ని మల్టిపుల్ పిన్స్ కలిపావు అనుకో, యూ కెన్ మేక్ ఇట్ యూనో ఒక బ్రేస్లెట్ చేయొచ్చు, గోల్స్ చేయొచ్చు. లాక్ పిక్కర్, మన చూడండి ఎవరో తాళం మర్చిపోతే అతను వచ్చి ఒక స్టీల్ వైర్ పెట్టాడు. స్టీల్ వైర్ ఇస్ దిస్, రైట్? నాకు దీనిలో తీసావు అనుకో, ఇట్స్ బికమింగ్ స్టీల్ వైర్, యూ కెన్ పోక్ ఇన్ హోల్స్, లాక్ పిక్ చేయొచ్చు కదా. అండ్ ఇది ఒక షూ, మీ అందరికీ తెలుసు దేనికి. ఓకే, యూ కెన్ వేర్ ఇట్, బట్ అపార్ట్ ఫ్రమ్ వేరింగ్, ఓకే, యూ కెన్ పెయింట్ ఇట్. వాట్ ఎల్స్ కెన్ యూ డూ విత్ ఇట్? కెన్ మేక్ ఇట్ ఇంటూ వాట్? స్పోర్ట్స్ షూ, ఓకే. లెగ్స్ కాకుండా వేసుకుంటావు, ఓకే. చేతులకి బ్రాండ్, ఓకే. బ్రాండ్ మారుస్తావు, స్లిప్పర్ చేస్తావు, ఓకే. వేరే కలర్ లో చేయొచ్చు, ఓకే. బ్రాండ్ గా చేయొచ్చు, ఓకే. ఓకే, ఉమెన్ షూ చేయొచ్చు. ఇంకా దేనికి వాడచ్చు? షూని కాలుకి కాకుండా దేనికి వాడచ్చు? ఓకే, ఓకే, బొందు కింద, ఓకే. అవును, ఓకే. సో అందరివి గ్రేట్ ఐడియాస్. ఓకే, సో అన్ని మీరు చెప్పినవన్నీ చేయొచ్చు. మీరు చెప్పినవన్నీ చేయొచ్చు, లేదా దాంట్లో మట్టి పోసి ఫ్లవర్ పాట్ చేయొచ్చు, లేదా డోర్ పడకుండా మధ్యకి అడ్డు పెట్టచ్చు, లేదా దాంట్లో ఇప్పుడు ఏదైనా కీ దాచేవాను, ఇట్ కుడ్ బి హైడింగ్ ప్లేస్. మీరు అందరు చెప్పిన ఆన్సర్స్ అన్ని రైట్. ఇది కూడా, దిస్ ఇస్ ఆల్సో పాసిబిలిటీస్. ఓకే, సో నెక్స్ట్ స్పూన్, of course, you can right, yeah, to open the steel dabba. Okay, avunu steel dabba opening vaadachchu. Okay, draw chesi danni inti decoration. Okay, avunu, to see ourselves. Okay, reflection dantlo oppukuntanu, concave mirror. To design that. ఓకే, పట్టుకునే దగ్గర డిజైన్ చేస్తావు, డిజైన్స్ వేస్తావు. ఓకే, ఓకే. షిఫ్ట్ చేయొచ్చు, ఓకే. పికింగ్ అప్ థింగ్స్, ఓకే. సో మీ అందరు చెప్పింది రైట్, యు ఆర్ గెటింగ్ మేక్ ఏంటి? ఓకే, మీ అందరు చెప్పింది రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. సో మీరు దాంతో కొట్టారు, టేబుల్ మీద సౌండ్ వస్తుంది. డ్రమ్ స్టిక్ గా వాడచ్చు దాన్ని, షావెల్, మట్టి చిన్న మినీ షావెల్ గా వాడచ్చు మీరు చెప్పిన వాటిలో కాకుండా. ఇంకా తవ్వడానికి, యా, నేను రిపీట్ చేశాను, బట్ యూ కెన్ ఇమాజిన్, లైక్ యూనో మీరు అందరు చెప్పిన యూజెస్ అన్ని. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇప్పుడు 2 యాక్టివిటీస్ చేసాం. మీరు చాలా ఆలోచించారు, చాలా చెప్పారు. మీకు తెలియకుండానే మీరు కొన్ని సూపర్ పవర్స్ వాడారు టు డూ వాట్ ఎవర్ యూ డిడ్ టిల్ నౌ. ఇందాక ఎక్సర్సైజ్కి దీనికి, ఎస్, క్రియేటివిటీ కోసం, క్రియేటివిటీ బయటకు రావడానికి మీకు తెలియకుండానే మీలో కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఓకే, అవి ఏంటంటే ఆ సీక్రెట్ సూపర్ పవర్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఇమాజినేషన్. ఓకే, ఏంటో ఒక్కొక్కటి అర్థం చేసుకుందాం మనం. మీరు ఆలోచించగలిగారు. ఓకే, క్యూరియాసిటీ అంటే క్వశ్చన్స్ అడగడం, ఇలా ఎందుకు వాడకూడదు, అలా ఎందుకు వాడచ్చు అని మీరు బిఫోర్ యూ ఆన్సర్డ్ మీ, నేను అడిగినప్పుడు మీరు ఆలోచించారు. ఓకే, ఇలా వాడితే ఎలా ఉంటుంది, అలా వాడితే ఎలా ఉంటుంది, ఒక సెకండ్ థింక్ చేశారు కదా అందరూ.
మీ అందరికి క్యూరియాసిటీ కూడా ఉంది, అండ్ మీ అందరికీ బ్రేవరీ కూడా ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ రైట్ రాంగ్ అని లేదు అని నేను చెప్పిన తర్వాత యూ ఆల్ వర్ ఏబుల్ టు ఓపెన్ అప్, రైట్? మీరు అందరూ ఓపెన్ అప్ అయ్యి యూ ఆర్ ఏబుల్ టు టేక్ వైల్డ్ గెసెస్. యు ఆర్ బ్రేవ్ ఎనఫ్ టు థింక్ ఏంటి ఇలా ఉందా అలా లేదా అనుకోకుండా మీరు థింక్ చేయగలిగారు. అండ్ పర్సిస్టెన్స్, నేను ప్రాడ్ చేసినప్పుడు మల్టిపుల్ ఆన్సర్స్ ఇచ్చారు, మీరు కంటిన్యూస్గా థింక్ చేశారు, ఓ ఇదా కంటిన్యూస్లీ మీరు యూ డింట్ గివ్ అప్, యూ కెప్ట్ థింకింగ్, రైట్? సో దేర్ ఆర్ 4 సూపర్ పవర్స్. విల్ గో డీప్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ వన్స్ మోర్, ఓకే? అండ్ ఏంటంటే ఫస్ట్ లెట్స్ లుక్ ఎట్ ఇమాజినేషన్. ఇమాజినేషన్ అంటే అసలు ఏంటి? ఇమాజినేషన్ అంటే ఏంటంటే ఓకే, ఊహించుకోవడం. చేయొచ్చు అండి. ఇమాజిన్ చేసుకోవడం, ఓకే ఓకే. ఓ అవును, అవును, నిజమే. ఓకే, సో ఇమాజినేషన్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎలా ఉండొచ్చు. ఓకే, నైస్, అదే. సో లేని దాని గురించి మీ అందరు చెప్పిన దాంట్లో కామన్ థీమ్ ఉంది. సింపుల్ గా చెప్పాలంటే థింకింగ్ ఆఫ్ సంథింగ్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ యెట్. ఇంకా లేదు, ఇక్కడ ఎక్కడో ఉందేమో, నీ దగ్గర లేదు. సో ఇమాజినింగ్, మీ బ్రెయిన్తో మీరు యూఆర్ ఏబుల్ టు థింక్ అబౌట్ ఇట్, రైట్? ఇక్కడ లేదు కొన్ని. ఇప్పుడు నేను ఇందాక తిన్న నెక్లెస్ అని చెప్తే నెక్లెస్ అన్నా, యూఆర్ ఏబుల్ టు ఇమాజిన్, యూఆర్ ఏబుల్ టు సీ, ఓ నెక్లెస్ అంటే యూఆర్ ఏబుల్ టు థింక్ అబౌట్, ఓకే పేపర్ క్లిప్స్ ఇలా కనెక్ట్ చేయొచ్చా అని. దట్ ఈస్ ఇమాజినేషన్, ఓకే? అండ్ దట్స్ అ సూపర్ పవర్. దానికి ఇంకా ఎగ్జాంపుల్స్ ఇందాక మనం చూసాం, బట్ థింక్ ఆఫ్ లాట్ ఆఫ్ అదర్ ఎగ్జాంపుల్స్, రైట్? థింక్ ఆఫ్ సంథింగ్ లైక్ అ బైసికల్ దట్ కెన్ ఫిట్ ఇన్ టు సూట్ కేస్. మీకు ఇప్పుడు బైసికల్, మీ దగ్గర మీరు సైకిల్స్ చూసాను నేను బయట, బట్ ఐ డోంట్ థింక్ దే ఆర్ హెవీ, రైట్? లైక్ యూ కాంట్ క్యారీ దెమ్. ఇమాజిన్ యూ కెన్ క్యారీ దెమ్ లైక్ అ బుక్ ఇఫ్ దే ఫిట్ ఇన్ టు యువర్ బ్యాగ్, రైట్? So that's just imagining things that don't exist yet. Enduku, right? And or example చూడండి, కార్స్ ఇందాక చెప్పాను, కార్స్ that can fly అన్నారు ఎవరో. సో అది లేవు ఇప్పుడు, బట్ యువర్ ఏబుల్ టు ఇమాజిన్, రైట్? యువర్ ఏబుల్ టు ఇమాజిన్, వస్తాయేమో, బట్ ఇప్పుడు లేవు కదా. బట్ యూఆర్ బ్రేవ్ ఎనఫ్ టు థింక్ అబౌట్ ఇట్, రైట్? దట్స్ ఇమాజినేషన్. అండ్ ఇప్పుడు ఇందాక సో ఇమాజిన్ ఒక పేపర్కి నువ్వు జస్ట్ చెప్తావు అంతే, మిక్కీ మౌస్ బొమ్మే అని. ఇమాజిన్ ద పేపర్ ఈస్ ఏబుల్ టు డ్రా ద ఇమేజ్ ఆన్ ఇట్ సెల్ఫ్. సో పేపర్ ఈస్ ఏబుల్ టు మౌల్డ్ ఇట్ సెల్ఫ్ ఆన్ టు లోటస్ ఫ్లవర్. సో థింకింగ్ అబౌట్ సంథింగ్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, దట్స్ ఆల్ ఇమాజినేషన్. నువ్వు పేపర్ని చూపించి ఇదిగో నా హోంవర్క్ ఉందని చెప్తే హోంవర్క్ చేసింది అనుకో. సో థింకింగ్ అబౌట్ థింగ్స్ దట్ డోంట్ ఎగ్జిస్ట్, దట్స్ ఇమాజినేషన్. అండ్ మీకు సో దట్స్ అ సూపర్ పవర్ యూ ఆల్ హ్యావ్, ఇమాజినేషన్, ఓకే? అండ్ నెక్స్ట్ వన్ ఈస్ క్యూరియాసిటీ. క్యూరియాసిటీ అంటే ఏంటంటే సింపుల్గా క్వశ్చన్స్ అడగడం. మీరు అందరూ అడుగుతున్నారు, మీరు అందరూ ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఒక వస్తువు ఇలా ఉంది, ఎందుకు ఇలా జరిగింది అన్న కోరిక ఉండడం. ఎస్, యూఆర్ రైట్. సస్పెన్స్, సస్పెన్స్. క్యూరియాసిటీ, అవును. అక్కడికి వెళ్ళి ఏముందో చూడాలి, అక్కడ ఏముంది నాకు తెలియాలి అని, అది క్యూరియాసిటీ. సో మీరు అందరూ క్యూరియాసిటీ ఫీల్ అయ్యే ఉంటారు ఇప్పుడు వరకు లైఫ్లో. ఎన్నోసార్లు మీకు ఒక పని చెయ్యాలి, ఒకటి తెలుసుకోవాలని ఒక డౌట్ ఉంది, ఒక క్వశ్చన్ ఉంది, సబ్జెక్ట్ గురించే కాదు, అబౌవ్ ఆల్ దాట్ కూడా కదా, బయట ఏదైనా సరే. సో దానికి ఎగ్జాంపుల్స్ చూడండి. ఇప్పుడు మీరు ఒక సింపుల్ క్వశ్చన్ అడగచ్చు, ఏంటంటే వై కాంట్ ఎ పెన్సిల్ ఇరేజ్ ఇట్ సెల్ఫ్? ఇప్పుడు పెన్సిల్తో రాస్తావు, బట్ అదే పెన్సిల్తో వై కాంట్ యు వైప్ ఇట్ ఆఫ్? వై డూ యూ హ్యావ్ టు యూజ్ అన్ ఇరేజర్ టు వైప్ ఆఫ్ వాట్ ఈస్ రిటన్ ఆన్ ద పేపర్? అదే చెప్తా, ఉంటాయి. ఎస్, అఫ్ కోర్స్. అంటే ఏంటి, దిస్ థింక్ ఆఫ్ ఇన్విజిబుల్ ఇంక్, రైట్? లైక్ నువ్వు అనేది ఏంటి, ఇప్పుడు పెన్సిల్తో రాస్తే దెర్ ఆర్ పెన్స్ విచ్ హ్యావ్ ఎ వానిషింగ్ ఇంక్, రైట్? సో బట్ పెన్సిల్ ఉంది, పెన్సిల్తో రాసావు, బట్ మళ్ళీ పెన్సిల్ని ఎందుకు వైప్ చేయలేవు? యూ హ్యావ్ టు యూజ్ అన్ ఇరేజర్. వై? సో ఆస్కింగ్ ఎ క్వశ్చన్ అబౌట్ వై, ఆర్ ఆస్కింగ్ థింగ్స్ లైక్ why can't I download my dreams? I'm sure you all have dreams, but why can't you download them? Why can't you save them like a movie? So asking questions like that, right? So and then, do animals have families? ఇప్పుడు నేను ఒక పావును చూసారు, దాన్ని చంపేశారు, దానికి అమ్మ ఉందా? దానికి ఎవరైనా ఉన్నారా? అది గురుకులంకి వెళ్తుందా, క్లాస్కి వెళ్తుందా? థింకింగ్ అబౌట్ థింగ్స్ దట్ యూ డోంట్ నో ఆఫ్, ఆల్ ఆఫ్ దాట్ ఈస్ క్యూరియాసిటీ, ఓకే? అండ్ నెక్స్ట్ వన్ ఈస్ బ్రేవరీ. బ్రేవరీ అంటే మీకు ఏమనిపిస్తుంది? ధైర్యం, ఓకే. ఫ్రీడమ్ ఫైటర్స్ బ్రేవ్ గా ఫైట్. ఓకే, ఇంకా ఎవరు ఏమన్నా బ్రేవ్ గా. ఓకే, పట్టించుకోకుండా ముందుకెళ్ళడం, ఓకే. ఓకే, ఇంకేమైనా ఆలోచిస్తున్నారా?
ఓకే. సో బ్రేవరీ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఏం లేదు. థింకింగ్ ఆఫ్ సంథింగ్ న్యూ. మీరు యూ హ్యాడ్ ది ఆడాసిటీ టు డ్రీమ్, టు థింక్ అబౌట్ సంథింగ్ దట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ యెట్. మీరు ఆర్ ట్రైయింగ్ సంథింగ్ న్యూ. మీకు ఏం జరుగుతుందో మీకు తెలీదు. ఇమాజిన్ ఎవరో కొత్త ఫుడ్ తీసుకొచ్చి మీ ప్లేట్‌లో పెట్టారు. నువ్వు టేస్ట్ చేస్తున్నావు. యూ డోంట్ నో ఇఫ్ ఇట్స్ స్వీట్, అది హాటా కాదా, బాగుంటుందా నీకు తెలీదు. యూ ఆర్ టేస్టింగ్ సంథింగ్, రైట్? యూ ఆర్ డూయింగ్ సంథింగ్ న్యూ, రైట్? సో దట్ ఈస్ ట్రైయింగ్ సంథింగ్ న్యూ ఇస్ బ్రేవరీ. అండ్ హ్యావింగ్ నో ఫియర్. మీరు ఎవ్వరూ కూడా ఇప్పుడు దాకా క్లాస్ ఆడినప్పటి నుంచి మీరు ఎవరు భయపడట్లేదు. మీరు అందరూ యూఆర్ ఏబుల్ టు డ్రీమ్, యూఆర్ ఏబుల్ టు థింక్ త్రూ, రైట్? సో మీరు తప్పు చేస్తామా అని భయపడట్లేదు. యూఆర్ రెడీ టు మేక్ మిస్టేక్స్. అండ్ మేము ఒకవేళ ఏదైనా రాంగ్ అయితే ఏం జరుగుతుందని మీరు భయపడట్లేదు. అండ్ మీరు ఇందాక నువ్వు కూడా చెప్పావు. సో యూఆర్ నాట్ వరింగ్ అబౌట్ ఎవరేమనుకుంటారు. ఇప్పుడు నేను ఇప్పుడు ఇలా చెప్పాను, పేపర్ క్లిప్స్తో ఏదో చేయొచ్చని చెప్తే ఏమైనా అనుకుంటారా? ఫ్లయింగ్ కార్స్ చెప్తే ఎవరైనా అనుకుంటారా? యూఆర్ ఏబుల్ టు not worry about what other people think about what your idea is, right? Exactly. If they comment on us. Exactly, right? So అది మీరు అది ఆ క్వాలిటీ ఉండడాన్ని బ్రేవరీ అంటారు. అండ్ దెన్ ఫైనల్లీ ఏంటంటే గివింగ్ స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ టు అదర్స్, దట్స్ ఆల్సో బ్రేవరీ. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు కొత్త ఐడియా చెప్పారు, అది మీకు తట్టలేదు, వాళ్ళకి తట్టింది, మీకు చాలా అప్సెట్గా అనిపించచ్చు. ఫ్లయింగ్ కార్స్ ఎవరికి అసలు ఎందుకు ఉంటాయి? ఫ్లయింగ్ కార్స్ ఎందుకు అవసరం? వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఇట్? ఒక పెన్సిల్ ఉంది. Yeah, so you know it's for reducing traffic, but imagine somebody doesn't get that. When somebody says an idea, you don't know why it is for. So you can somebody else says an idea, you're supporting them, and you're able to you're able to partner with them to kind of let them see and explore their idea more, right? దానికి సపోర్ట్ చేయించారు. సో ఎస్, that's true. So ikkada, this is very important. This is also bravery. And when you're brave, you know what? At the end of the day, what happens is 1 + 1, I know మీ అందరికీ తెలుసు, is 2, but it becomes 3. ఎలా అవుతుందంటే I'll tell you how. Imagine నీ దగ్గర సినిమా టికెట్స్ ఉన్నాయి. Imagine నీ దగ్గర పాప్కార్న్ ఉంది. Okay? What happens when you both share that? Becomes more. సో నీ పాప్కార్న్ ఇస్తో నీ సినిమా టికెట్స్ దగ్గర 2 ఉన్నాయి, నీ దగ్గర 6 టికెట్స్ ఉన్నాయి, యూ విల్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. నీ దగ్గర ఒక బ్యాగ్ ఆఫ్ పాప్కార్న్ ఉంది, నువ్వు అందరికీ షేర్ చేసుకున్నావు. ఆల్ 6 of you went to the movie. సో నువ్వు ఇవ్వకపోతే యూ ఓన్లీ హ్యావ్ ద మూవీ, యూ డోంట్ హ్యావ్ ద పాప్కార్న్. నువ్వు ఇవ్వకపోతే నీ దగ్గర పాప్కార్న్, నీ దగ్గర మూవీ లేదు. బట్ బికాస్ యూ పీపుల్ షేర్డ్, అంటే 1 + 1 యూ షేర్డ్, మీకు మూవీ వచ్చింది, పాప్కార్న్ వచ్చింది. Exactly. You had fun, you had happiness, you had enjoyment, you have memories. You don't have loneliness. That's the third part. So yes, you also build friendships. All of that, where is it going in all of the equation? It does becomes the third component when you share. So when you support each other and when you share, it becomes the third thing. So that's why 1 + 1 becomes 3 when you're brave. And finally, పర్సిస్టెన్స్. పర్సిస్టెన్స్ అంటే ఏంటి? పర్సిస్టెన్స్ అంటే మీరు గెస్ చేయండి. ఓకే, హోల్డింగ్ ఆన్. ఎస్, దట్స్ ఎ గ్రేట్ అనాలజీ. ఇంకా పట్టుకుని ఉండడం అన్నాం, పర్సిస్ట్ అన్నాం. సో పర్సిస్టెన్స్, ఐ నో ఇట్స్ లిటిల్ టఫ్ వర్డ్, బట్ పర్సిస్టెన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే డిక్షనరీ డెఫినేషన్లో ఏంటి అంటే కావాలంటే వద్దు, నాకు అవసరం లేదు. ఓకే, అవసరం లేదు, వద్దా? ఓకే, నాట్ ఎగ్జాక్ట్లీ. Like doing it continuous. ఓకే, కంటిన్యూస్గా చేయడం. ఓకే, సో డిక్షనరీ డెఫినేషన్ ఆఫ్ పర్సిస్టెన్స్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే వెన్ యూ కీప్ ట్రయింగ్ వితౌట్ గివింగ్ అప్ ఈవెన్ ఇఫ్ సంథింగ్ డస్ నాట్ వర్క్, దట్ ఈస్ పర్సిస్టెన్స్. అది జరిగినా జరగకపోయినా నువ్వు వదిలేయకుండా, ఆపకుండా యూ పర్సిస్టెడ్. మీరు అందరూ మల్లగంప ట్రై చేశారు. When others say not to. ఎస్, సో మీరు అందరూ మల్లగంప ఎక్కుతున్నారు, కింద పడుతున్నారు. డిడ్ యూ ఎవర్ గివ్ అప్? నేను ఎవరిని గివ్ అప్ చేయడం చూడలేదు, అందరూ ఎక్కారు. మీరు ఆర్చరీ ట్రై చేశారు, అందరికీ ఫస్ట్ టైమే బుల్స్ తగిలిందా? ఐ డెంట్ సీ దాట్, బట్ యూ కీప్ ట్రయింగ్. ప్రాబ్లమ్స్ మీరు అందరూ సాల్వ్ చేస్తున్నారు, హోంవర్క్ సాల్వ్ చేస్తున్నారు. మహాలక్ష్మి మేడం వెళ్ళి మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇప్పుడు వద్దు అంటున్నారు, అయినా యువర్ పర్సిస్టింగ్. మాకు ఈ క్వశ్చన్ ఉంది, సాల్వ్ చేయండి, హెల్ప్ చేయండి అంటున్నారు మీరు. ఆల్ ఆఫ్ దాట్ ఈస్ అ సింబల్ ఆఫ్ పర్సిస్టెన్స్. ఓకే, సో నాట్ గివింగ్ అప్ సింప్లీ ఈజ్ పర్సిస్టెన్స్. గివ్ అప్ చేయకపోవడం. So now you understand the superpowers, right? For being creative. So those are the superpowers. మీ అందరికీ ఉన్నాయి, మీ అందరూ ఎగ్జిబిట్ చేశారు ఇప్పుడు దాకా. ఓకే, those are the superpowers. Okay, now let's do a little activity.
let's invent something. Okay, let's invent something. I'll tell you how you can invent something. Simple ga, okay? There are, before we start, first asla problem ante ento ardham cheskundam, then we'll go into the activity of how can we invent. Okay, problem ante enti? Problem ante సింపుల్ గా చెప్పాలంటే ఏదైనా మీకుండే ఒక ఇబ్బంది, మీకు కానీ ఎవరికైనా ఉండొచ్చు ఒక ఇబ్బంది. ఆ ఇబ్బంది ఏదైనా అవ్వచ్చు. ఫర్ సపోజ్ లెట్స్ సే మీ బ్యాక్ ప్యాక్స్, అందరి దగ్గర మీ బ్యాగ్స్ చూస్తున్నాను, మీ బ్యాగ్స్ హెవీగా ఉండి ఉండొచ్చు, మీరు క్యారీ చేస్తే ఇబ్బంది పడి ఉండొచ్చు, స్ట్రాప్స్ జారిపోవచ్చు, వాటర్ బాటిల్ కింద పడిపోవచ్చు, ఆర్ లేకపోతే ఏదైనా వస్తువు నువ్వు బ్యాగ్లో పెట్టావు, యూ కాంట్ ఫైండ్ ఇట్ బికాస్ ఇట్స్ సమ్వేర్ దేర్, రైట్? సో ఆల్ ఆఫ్ దోస్ ఆర్ ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్. ఐఎమ్ నాట్ సెయింగ్ దోస్ ఆర్ బిగ్ ప్రాబ్లమ్స్, దోస్ ఆర్ స్మాల్ ప్రాబ్లమ్స్. ఆర్ మీరు ఇప్పుడు భోజనానికి వెళ్ళారు, పొద్దున్నే వండేశారు, then it becomes cold. Pappu is not hot anymore, sambar is not hot anymore. I don't know if you want to eat cold food. I personally don't like eating cold food. Yeah, స్నానం చేస్తే నీళ్ళు రావట్లేదు, వేడిగా లేవు నీళ్ళు. These are all problems, right? ఆర్ ఇప్పుడు ఐఎమ్ షూర్ మీ పెన్సిల్లో ముళ్ళు ఇరిగిపోతుంటాయి, పెన్లో ఇంక్ అయిపోతూ ఉంటుంది. Those are all problems, right? ఎగ్జామ్ టైంలో అయిపోవచ్చు, ప్రాబ్లం చేస్తుంటే అయిపోవచ్చు, మ్యాథ్ హోంవర్క్ చేస్తుంటే అయిపోవచ్చు. Those are all problems. ఓకే, అండ్ ఆర్ సింపుల్ థింగ్స్, రైట్? లైక్ పొద్దున్నే లేవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. I know 5 o'clock లేచిపోతున్నారు మీరు అందరూ, ఇట్స్ ప్రాబ్లం, రైట్? అందరికీ లేవాలంటే అబ్బా ఏం లేస్తాం అనిపిస్తుంది మీ అందరికీ, రైట్? ఆ చలిలో. సో దోస్ ఆర్ ఆల్ ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లం అంటే ఏం లేదు, ఎవరికైనా ఉన్న ఒక చిన్న ఇబ్బంది, మీకు అవ్వచ్చు, ఎవరికైనా అవ్వచ్చు. సో ద రీజన్ ఐ టోల్డ్ అబౌట్ దిస్ is really important for us to invent something. Okay, now let's go and see what are there are 4 steps to invent something. సింపుల్గా చెప్పాలంటే జస్ట్ సింపుల్ 4 steps. ఓకే, సో పే అటెన్షన్. ఇప్పుడు ఫస్ట్ థింగ్, ఓకే, అందరూ ఒక పేపర్ పెన్ తీసుకోండి. అందరూ, ఎవ్రీబడి టేక్ ఎ బ్లాంక్ షీట్ ఆఫ్ పేపర్ అండ్ ఎ పెన్. యా, ఎనీథింగ్ ఈస్ ఫైన్. బ్లాంక్ షీట్ ఆఫ్ పేపర్, ఎవ్రీవన్. Blank sheet of paper, nothing written on it. Okay, పక్కన ఏమీ ఉండకూడదు, జస్ట్ బ్లాంక్ షీట్ ఆఫ్ పేపర్, ఎవ్రీవన్. ఓకే, యా, యు ఆర్ బ్లాంక్. యా, పెన్ ఆర్ పెన్సిల్, వాట్ ఎవర్. బ్లాంక్ షీట్ ఆఫ్ పేపర్. Everyone ready? Yeah. అది మర్పెట్టే బ్లాంక్ షీట్, జస్ట్ బ్లాంక్ షీట్. జస్ట్ హోల్డ్ ఇట్, యూజ్ దిస్ డైరెక్షన్. యా, యూజ్. నో, ఇది వాడు అంటున్నా. యా, జస్ట్ ఫోల్డ్. యా, బ్లాంక్ షీట్స్ ఎవ్రీవన్. ఓకే, పెన్, పెన్సిల్ అన్ని రెడీగా ఉన్నాయి కదా? ఓకే, కూల్. యా, యూ ఫోల్డ్ ఇట్ బ్యాక్. బ్లాంక్ షీట్. యా, ఓకే. ఓకే, సో ఇప్పుడే ఏం రాయొద్దు, జస్ట్ ఫస్ట్ ఫోకస్ చేయండి. ఏం చెప్తున్నానో మీ స్క్రీన్ మీద ఉంటుంది. ఇది ఏంటంటే 4 steps. ఫస్ట్ ఏం చేయాలంటే, నేను చెప్పాను ఇందాక ప్రాబ్లం అని చెప్పా కదా, మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అంటే మీకంటే మీకే కాదు, మీ బ్రెయిన్లో మీరు ఎవరిదైనా ప్రాబ్లమ్ చూసి ఉండొచ్చు, మీరు ఫేస్ చేసి ఉండొచ్చు. జస్ట్ థింక్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్ దట్ యూ ఫేస్డ్. అది మీకు చిన్నది అవ్వచ్చు, పెద్ద అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఒకటి అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు. ఫస్ట్ రైట్ డౌన్ సమ్ ప్రాబ్లమ్స్ యూ ఫేస్డ్. ఓకే, ఫస్ట్ రాసుకోండి, సింపుల్ లిస్ట్ ఒకటి. ఓకే, ఒక 3 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 1 ఒకటే అవ్వచ్చు. లిస్ట్ డౌన్ ద ప్రాబ్లమ్స్. ఓకే, దట్స్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ ఏం చేస్తారంటే, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏదైనా ఐడియా ఉందో ఆలోచించండి. అండ్ ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్ తీసుకోండి, డ్రా చేయండి. ఏం చేస్తారంటే, ఫస్ట్ ఐడియాస్ రాయండి, ప్రాబ్లమ్స్ రాయండి. సెకండ్, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించి ఒకసారి డ్రా వాట్ యూ థింక్ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్. ఓకే, ఇప్పుడు ఊరు వెళ్ళాలి, నాకు తెలియదు ఎలా వెళ్ళాలో, మేబీ ట్రైన్ ఎక్కి వెళ్ళాలి. డ్రా ఇట్ సింపుల్, ట్రైన్, రైల్వే ట్రాక్, సింపుల్, నథింగ్ కాంప్లెక్స్. జస్ట్ డ్రా సంథింగ్. అక్కడ ఆర్ట్కి ఇంపార్టెన్స్ లేదు ఇక్కడ. ఓకే, జస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ ఐడియా ఇస్ ఇంపార్టెంట్. What if the idea does not work? Like, if I say ఎన్నైనా నీకు ఇష్టం. ఇప్పుడు ఒక ఐ కమ్ బ్యాక్. ఓకే, ఇప్పుడు నా ప్రాబ్లం, నాకు టైం దొరకదు. Can I like fill the machine with them stop time? ప్రాబబ్లీ. సి, డు నాట్ థింక్ ఇఫ్ ఇట్ వర్క్ ఆర్ నాట్. ఓకే, వర్క్ అవుతుందా లేదా, ఇది ఇందాక చెప్పా కదా, యూ హ్యావ్ టు ఎగ్జిబిట్ విచ్ సూపర్ పవర్ హియర్. యూ హ్యావ్ టు ఎగ్జిబిట్ బ్రేవరీ. అది పనిచేస్తుందా లేదా, దాని ఫిజిబిలిటీ ఉందా లేదా, ఎవరైనా ఏమన్నా అనుకుంటారా, డు నాట్ కేర్ అబౌట్ ఆల్ దాట్.
రైటా తప్ప ఏమీ ఆలోచించద్దు. ఓకేనా? ఏదైనా సరే మీకు వచ్చే ప్రాబ్లంకి ఏదైనా ఒక ఇది సొల్యూషన్ ఉంటుంది అనుకుంటే ఆలోచించి జస్ట్ రిప్రజెంట్ ఇట్. ఓకే, అది స్టెప్ 2. తర్వాత రాసిన తర్వాత మీకు వచ్చిన ఐడియా ఎలా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుందో ఒక 2 లైన్స్ రాయండి. ఓకే, దట్ ఈస్ స్టెప్ 3. మీరు అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ రాశారు, దానికి ఏం సాల్వ్ చేయొచ్చు ఒక బొమ్మ వేశారు, ఆ బొమ్మ ఎలా సాల్వ్ చేస్తుంది ఆ ప్రాబ్లమ్స్ అని ఒక 2 లైన్స్ రాయండి అంతే. 2 లైన్స్. ఓకే, అండ్ లాస్ట్ అండ్ 4th స్టెప్ ఏంటంటే నౌ ఒక ఇన్వెన్షన్కి మీ ఒక పేరు పెట్టండి ఏదో ఒకటి. ఇప్పుడు నువ్వు ఇందాక ఏమన్నా టైమ్ స్వాప్ అన్నావు, యూ కెన్ నేమ్ ఇట్ టైమ్ స్వాపర్ ఆర్ సంథింగ్. సో జస్ట్ నేమ్ యువర్ ఇన్వెన్షన్ సంథింగ్. ఓకే, నౌ మీ అందరికీ ఇప్పుడు ఐల్ గివ్ యూ 10 minutes, ఐల్ నాట్ టాక్. ఓకే, యూ కెన్ జస్ట్ పుట్ యువర్ హెడ్ డౌన్ టు పేపర్ అండ్ డూ దీస్ 4 steps. మనంటే సొల్యూషన్ Yeah. Yes. It's okay. Yeah, take. Okay. So ఇక్కడ ఉన్న చూడు స్టెప్స్, డౌట్ వస్తే యూ కెన్ రీడ్ దీస్ త్రూ. ఓకే, అంటే మా ప్రాబ్లమ్స్ రాయాలా? ఎవరివైనా పర్వాలేదు. మీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, నువ్వు చూసిన అబ్జర్వ్ చేసిన ప్రాబ్లమ్స్, ఎవరివైనా, మీ పేరెంట్స్, మీ టీచర్స్, మీ స్కూల్, ఎవరివైనా పర్వాలేదు. 1, 2, 3 ఎన్ని ఐడియాస్ వస్తే అన్ని రాయండి. ఒకటైనా పర్వాలేదు, ఇట్స్ ఫైన్. డ్రా చేయాలా సొల్యూషన్ అప్పుడు డ్రా చేయండి. ఫస్ట్ సొల్యూషన్ ఏమనుకుంటున్నారో ఆలోచించండి. టేక్ 2 minutes ఆలోచించండి. అదేం గొప్ప డ్రాయింగ్ అవ్వక్కర్లేదు, ఇక్కడ ఐడియా రిప్రజెంట్ చేయడమే ఇంపార్టెంట్, డ్రాయింగ్ బాగుండడం కాదు. నాకు తెలియదే ఉంది. ఓకే, ఒక్కటున్నా పర్వాలేదు. అందరూ ఈ ప్రాబ్లమ్స్ రాసేసారా? అందరూ ప్రాబ్లమ్స్ రాసారా? రాసేసాం. ఒకటైనా రాసారా? ఓకే, ఇప్పుడు ఆలోచించండి ఏం సాల్వ్ చేస్తుందా ప్రాబ్లమ్ నేను. అంటే స్టెప్ 2 అనమాట. Right two lines are how you are writing. Write 2 lines about how your idea works అంటే అంటే ఇప్పుడు నువ్వు ఆలోచించి ఒక ఐడియా రాసుంటావు కదా, ఏం సాల్వ్ చేస్తుంది ఆ ప్రాబ్లమ్ అని. ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తుంది ఐడియా ఒక బొమ్మ వేసావు కదా, ఆ బొమ్మ ఎలా సాల్వ్ చేస్తుందో ఒక 2 lines రాయి. ఎంతో కూడా చేయొచ్చు, పెన్సిలే వాడక్కర్లేదు, ఏదైనా వాడండి పర్లేదు.
Oh, name your invention. Name your invention. స్టెప్ 2 అయిపోయిందా? స్టెప్ 2 చేస్తున్నారా? పర్ఫెక్ట్గా ఉండక్కర్లేదు, ఏదైనా వేయండి పర్వాలేదు. ఓకే, అయిపోయిందా? ఓకే, ఏదైనా డ్రా చేయ పర్లేదు, నీకేం ఐడియా, నీకేమనిపిస్తే డ్రా చేయ. ఓకే, there is no right answer, so you can be as imaginative as you want. ఓకే, తప్పు కరెక్ట్ ఏం లేదు ఇక్కడ. స్టెప్ 2 అయిపోయిందా అందరిది? స్టెప్ 3లోకి రండి. అయిపోయిందా? స్టెప్ 3 కూడా అయిపోయిందా? స్టెప్ 4 కూడా అయిపోయిందా అందరిది? అయిపోయిందా? ఏదో ఒకటి పెట్టండి, నీ ఇష్టం, నీకేమనిపిస్తే అది పెట్టు. ఒక సెంటెన్స్ అయినా పర్లేదు, ఒక వర్డ్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, ఏదైనా పెట్టచ్చు. నీకు ఏ వర్డ్ నచ్చితే ఆ వర్డ్ పెట్టు, ఏం పర్లేదు. ఏంటి? నేను చూస్తా, అందరిది అయిపోవాలని ఆగుతున్నాను జస్ట్. ప్రాబ్లం తర్వాత సొల్యూషన్ చెప్పు. నువ్వు ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఉండవు కదా, ఒకటే సాల్వ్ చేసి ఉంటావు, 2 సాల్వ్ చేసి ఉంటావు, ఆర్ అన్ని సాల్వ్ చేసావా? అన్ని సాల్వ్ చేసావా? ఓకే, అన్ని చెప్పు. రాయకపోయినా పర్లేదు, నువ్వు చెప్తే చాలు, నువ్వు చెప్తే ఓకే. పోనీ టైం అయిపోతుంది కాబట్టి చెప్పినా పర్వాలేదు మీరు, ఓకేనా? ఓకే, 30 seconds more. అయిపోయిందా?
Okay, everyone, wrap things up. ఇంకా wrap things up. ఇప్పుడు ఇదే చేయి, నెక్స్ట్ టైం మళ్ళీ చేద్దు కానీ ఇంకోటి ఏదన్నా. అయిపోతుంది, టైం అయిపోతుంది. హ్యాండ్స్ డౌన్ అందరూ, అయిపోయింది టైం. హ్యాండ్స్ డౌన్ అందరూ. Mine is drawing is ready. హ్యాండ్స్ డౌన్ ఇంకా అందరూ పెట్టేయాలి. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు లెట్స్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇది అయిపోయింది, నువ్వు చెప్పు ఇది ఏంటో. లెట్స్ టేక్ 30 seconds లో చెప్పాలి. ఓకే Physical places. ఓకే. First problem. Not having food when you are hungry. Solution. Saving food when you get from the store. ఓకే How it works, it helps us not to ఇది వేరేలాగా రాసింది. పర్వాలేదు చెప్పు, ఏం రాసి చెప్పు. అందరు వినాలి, బికాస్ మీరు అందరూ మళ్ళీ యాక్టివిటీ ఉంది, అందరు వినాలి నేను చెప్తుందో. ఓకే. Second, Hands not down. having battery in your mobile when you're having an important work. Okay. Solution. To charge it before your important work and be ready. Okay. It helps us to be on time and does not waste time. Okay. Third problem. It not having petrol in your bike when you really need it. It to bring some petrol in your bottle a day before. Okay. It helps us not to forget. Okay. ఓకే నెక్స్ట్ ఇది అయిపోయిందా, నువ్వు చెప్పు. My problem is when I go to my bathroom, my water will come slowly. ఓకే To start the prayer water and clean the dump. ఓకే The name is time saving. ఓకే నైస్. ఓకే కూల్. నెక్స్ట్ ఎవరు చెప్తారు, చెప్పు. I did a bit. ఓకే సరే. Not having time for anything. Example, homework, etc. So it's a time machine which can go back at time and can stop time and can see the future. ఓకే ఓకే The next one is యా థ్యాంక్స్ అండి. so No. so it's like if you cannot hide in like a small place like anything, ఓకే this machine can Hmm. can decrease or increase your size to anything. ఓకే Small like ఓకే సరే. you can Cool. become like a ఓకే సరే. నైస్ కూల్. ఇంకా నువ్వు వెళ్తావా? Waking up early in the morning. So basically there'll be like a little thing in my pillow. Okay. So it vibrates me and Huh? it wakes me up and Okay. makes loud noises. And Okay. it is as the time with. ఓ నైస్. ఓకే ఓకే కూల్. The next one is afraid of heights. Personally, I'm afraid of heights. So I made like so that you can keep your phone and which is attached like to your ears, and it like relaxes you by asking you questions and making you go sleep. ఓకే Basically like that. And my third problem is not able to call ambulance when I'm completely injured in like a car. Basically, when the car is completely damaged, it basically calls to the nearest hospital and it basically calls and the Okay. ambulance comes. And the fourth one is when your brake fails in your car, like a secondary brake, so that even if the brake fails, they do another like a brake. ఓకే నైస్. ఓకే నెక్స్ట్ ఎవరు చెప్తారు, చూపిస్తావా? ఓకే ఓకే చెప్పు. ఇప్పుడు నేను చూస్తుంటా, చెప్పు. not being friendly with others. Solution. Being friendly with others ఓకే by not getting problems. ఓకే Not being attention in class. ఓకే Solution. Being attention in class by sleeping. ఓకే ఓకే Getting angry from my
from my friend, ఓకే especially Shrikar. ఓకే Not get solution. Not getting angry. సరే Shrikar. ఓకే ఓకే Fighting with others, especially Shrikar. ఓకే Not fighting with others. అన్ని సొల్యూషన్స్ శ్రీకర్కేనా నీవేం లేవా సొల్యూషన్స్ Not solution. ఎవరు శ్రీకర్ తానా Huh? లేడా ఓకే అన్ని సొల్యూషన్స్ ఏంటి చెప్ది కానీ తను అయిపోయినాయి చెప్పు తను అయిపోయింది చెప్పు చెప్తా ఇట్స్ ఓకే యూ చెప్పు 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 నువ్వు చెప్పినా పర్లా చెప్పినా పర్లా చూపించినా పర్లా నీ ఇష్టం చెప్పు Sleep. మ్మ్హమ్. అందుకే డే 48 అవర్స్ ఉండాలి. ఓహో ఓకే కాదురా 48 అవర్స్ ఉండాలి. అంటే ఓకే తర్వాత మళ్ళీ రెడ్యూసింగ్ ద పొల్యూషన్, అంటే పొల్యూషన్ ని ఆపాలి. మళ్ళీ ఇంకొకటి హంటింగ్ అనిమల్స్. ఇప్పుడు అనిమల్స్ నుంచి అవును లెదర్ జాకెట్ అది ఒకటి. మళ్ళీ స్టాప్ యూజింగ్ ప్లాస్టిక్స్. ఓకే నీ సొల్యూషన్ ఏంటి వాటికి అదే నీ సొల్యూషన్స్ అవి ఓకే 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 కూల్ యా ఇట్స్ ఓకే యా ఫైన్ ఓకే ఇప్పుడు దాకా మనం చాలా ఐడియాస్ ఉన్నాయి అందరి దగ్గర నుంచి అన్ని గ్రేట్ ఇన్వెన్షన్స్ సో లెట్స్ వాట్ వాజ్ ద మోస్ట్ ఫన్నెస్ట్ ఇన్వెన్షన్ అకార్డింగ్ టు యూ అందరు చెప్పండి మీకు ఏమనిపించింది ఫన్నీగా హంగ్రీ ఓకే స్లీపింగ్ ఓకే చెప్దు కానీ టైం వేకింగ్ యూ అప్ ఓకే ఓకే యా మీది కాదు వాట్ డూ యూ థింక్ ఎన్ని అందరు చెప్పిన ఐడియాస్లో వాట్ యూ థింక్ ఇస్ ఫన్నీగా అనిపించాయా నీ ప్రాబ్లమ్స్ ఫన్నీగా అనిపించాయా ఓకే నైస్ ఓకే ఓకే సో వాట్ యూ థింక్ వాజ్ ద మోస్ట్ యూస్ఫుల్ ఇన్వెన్షన్ అందరూ చాలా ఐడియాస్ చెప్పారు ఓకే ఓకే ఫైన్ మీకేమనిపిస్తుంది టైం ఓకే టైం డైలేషన్ మెషిన్ ఓకే ఇంకా వాట్ యూ థింక్ స్లీపింగ్ ఓకే ఇంకా వాట్ యూ థింక్ ఇస్ ద మోస్ట్ యూస్ఫుల్ ఇన్వెన్షన్ చెప్పాలి పార్టిసిపేట్ చేయాలి చూసా ఓ నైస్ ఓ ఫ్యూచర్ టైమ్ స్టాప్ గో బ్యాక్ ఓ టైం మెషిన్ క్లాక్ ఇది వెళ్తావు లోపలికి దీంట్లోకి ఓకే బాగుంది చాలా బాగుంది The whole world will stop. ఓ ద హోల్ వరల్డ్ విల్ స్టాప్ ఓకే నైస్ ఓకే That we can take ఓకే మినియేచర్ అవడం ఓకే నైస్ ఓకే ఓకే సో హూ డూ యూ థింక్ ఐడియా కాదు ఎవరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళ ఐడియాని హూ డూ యూ థింక్ డిడ్ ద బెస్ట్ ప్రెజెంటేషన్ ఐడియాని ఎవరు బాగా చెప్తారు తనిష్క ఓకే 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 నైస్ ఓకే కూల్ సో మీ అండ్ వాట్ యూ థింక్ వాజ్ ద మోస్ట్ క్రియేటివ్ ఐడియా అంటే అసలు ఇమాజిన్ చేయలేదు అనిపించింది ఎవరిది తనిష్క ఓకే ఇంకా ఏమని అనుకుంటున్నా 48 hours క్లాక్ ఓకే ఓకే క్రియేటివ్ ఇంకా స్మాల్ అవ్వడం ఓకే ఇంకా ఏమనుకుంటున్నారు కూల్ ఓకే సో యా లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఐడియాస్ చాలా కొన్ని ఫన్నీగా ఉన్నాయి కొన్ని బాగున్నాయి చాలా ప్రాక్టికల్గా ఉన్నాయి హెల్త్ సేవింగ్ టైం సేవింగ్ లైఫ్ సేవింగ్ యా అండ్ కొన్ని చాలా క్రియేటివ్గా ఉన్నాయి వెరీ క్రియేటివ్ ఐడియాస్ ఉన్నాయి టైం సరిపోవట్లేదు 48 hour క్లాక్స్ అండ్ బాగా ఎక్స్ప్రెస్ చేశారు ఎస్పెషలీ యూ మీ ఐడియాస్ని బాగా ఎక్స్ప్రెస్ సో హ్యావింగ్ అన్ ఐడియా ఎక్స్ప్రెసింగ్ is a different skill set so you're able to express your ideas well now fine అయిపోయింది యాక్టివిటీ సో లెట్స్ టేక్ ఎ మూమెంట్ టు జస్ట్ రిఫ్లెక్ట్ అంటే ఏంటంటే జస్ట్ థింక్ ఆఫ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూమెంట్ టిల్ నౌ ఈరోజు ఈ క్లాస్లో వాట్ యూ థింక్ ఈస్ యువర్ ఫేవరెట్ మూమెంట్ ఇక్కడ ఈ క్లాస్లో ఇప్పుడు ఇన్వెంటింగ్ ఓకే ఓకే క్రియేటివిటీ ఓకే సూపర్ పవర్స్ నీకు క్యూరియాసిటీ ఓకే నీకు బ్రేవరీ ఓకే persistence becoming more open. being more open okay interactive okay examples నచ్చాయి నీకు ఓకే నీకేం నచ్చాయి వాట్స్ యువర్ ఫేవరెట్ థింగ్ టిల్ నౌ పోనీ ఏది లేకపోతే కొంచెం ఫేవరెట్ థింగ్ చెప్పు
a sticker. స్టిక్కర్ నచ్చిందా? ఓకే ఓకే ఇంట్రడక్షన్ ఓకే presentation. ఓకే ప్రెజెంటేషన్ బాగుందా? ఓకే ఓకే యాక్టివిటీ నచ్చిందా? ఓకే కూల్. ఓకే సో అండ్ నెక్స్ట్ థింగ్, మీరు ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేశారు కదా, వెన్ డిడ్ యూ ఫీల్ మోస్ట్ క్రియేటివ్? ఎప్పుడు అనిపించింది మీకు ఇన్వెంట్ చేస్తున్నప్పుడు? ఈరోజు అదే ఈరోజు యాక్టివిటీలో ఎప్పుడు అనిపించింది? స్పెసిఫిక్ ఎనీథింగ్? ఇప్పుడు ప్రాబ్లమ్ చెప్పేంటి? థింక్ చేస్తున్నప్పుడు అనిపించిందా క్రియేటివ్గా? ఓకే ఇన్వెంటింగ్. ఓకే నీకు ఎప్పుడు అనిపించింది? ప్రాబ్లమ్స్ రాసినప్పుడు. నీకు? నాకు కూడా ఇన్వెంట్ చేస్తాను. ఓకే కూల్. నీకు ఎప్పుడు అనిపించింది? ఎప్పుడైతే అది ఇది రాసానో అప్పుడు అనిపించిందా? ఓకే నీకు ఎప్పుడు అనిపించింది? Like thoughts లో వెళ్ళడం. థాట్స్లోకి వెళ్ళినప్పుడు అనిపించిందా? ఓకే కూల్. సో మీరు ఈరోజు ఏం నేర్చుకున్నారు అంటే వాట్ డి యూ లెర్న్ అంటే ఏం చెప్తారు? our creative. యువర్ సూపర్ పవర్స్. బ్రేవరీ. ఓకే We found the solution of our problem. ఓకే ఇంకా వాట్ యూ థింక్ యూ లెర్న్? ఓకే ఇంకా నువ్వే నేర్చుకున్నావు? నువ్వేం నేర్చుకున్నావు? సో ఆలోచిస్తూ ఉండు. నువ్వు చెప్పు నువ్వే నేర్చుకున్నావు. Like every person will have క్రియేటివిటీ. ఓకే ఓకే సో ఓకే ఫైనల్గా రిమెంబర్ దిస్. ఓకే రిమెంబర్ యువర్ సూపర్ పవర్స్. సో సే దీస్ 4 things అందరు చెప్పాలి. I am curious. I am brave. I am persist. I persist. ఓకే ఓకే సో మీ అందరికీ సూపర్ పవర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీ అందరూ మీ క్రియేటివిటీని రోజు, క్రియేటివిటీ ఇస్ లైక్ ఎ మజిల్. మీరు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, జాగింగ్ చేస్తున్నారు, మల్లగంప చేస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. సో వాట్ డస్ ఇట్ డూ? ఇట్ ఇంక్రీజెస్ యువర్ స్కిల్ ఇన్ డూయింగ్ ఇట్, రైట్? సో క్రియేటివిటీ కూడా ఒక స్కిల్లే. మీరు దాన్ని ఇంప్రూవ్ చేయాలంటే యూ నీడ్ టు కీప్ యూజింగ్ దట్ మజిల్ ఆఫ్ క్రియేటివిటీ. ఆ మజిల్ ఎక్కడ ఉంటుంది? ఇట్స్ ఇన్సైడ్ యువర్ హెడ్. సో యూ నీడ్ టు కీప్ బీయింగ్ క్రియేటివ్. పెద్ద విషయాలు ఏం చేయట్లేదు. క్రియేటివిటీ టేక్స్ స్మాల్ థింగ్స్. యూ కుడ్ జస్ట్ స్పెండ్ 1 minute every day and start practicing creativity. What can you do? You can draw something every day. ఒక 1 minute. ఏమి పెద్ద పెయింటింగ్ అవసరంలా, జస్ట్ 1 minute స్పెండ్ చేయండి. ఒక వైట్ షీట్ ఆఫ్ పేపర్, డ్రా సంథింగ్ ఎవ్రీ డే. ఓకే ఆర్ సాల్వ్ ఎ ప్రాబ్లమ్ ఎవ్రీ డే. అదొక మ్యాథ్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, ఫిజిక్స్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, కెమిస్ట్రీ ప్రాబ్లమ్ ఏదైనా అవ్వచ్చు. ట్రై టు సాల్వ్ ఎ ప్రాబ్లమ్ ఆర్ సంబడి ఎల్సెస్ ప్రాబ్లమ్, రైట్? సో ఆర్ యా సో క్వశ్చన్ అడగండి. ఇప్పుడు మీరు తింటున్నారు, కారంగా ఉంది ఫుడ్. ఒకసారి ఎందుకు కారంగా ఉంది? ఎక్కడి నుంచి వస్తుంది కారం? మిరపకాయలు ఎందుకు కారంగా ఉంటాయి? దాహం ఎందుకు వస్తుంది? ఎందుకు వాటర్ తాగాలి? నిద్ర ఎందుకు వస్తుంది? డ్రీమ్స్ ఎందుకు వస్తాయి? ఆస్క్ క్వశ్చన్స్. Why do we get dreams? మాట్లాడుకుందాం. బట్ ఆస్క్ క్వశ్చన్స్ and then try to find the answer for those questions. And spend 1 minute every day. You can just ask somebody to just Google it and then read it for you, or you can Google it and find the answer for your questions. Okay, and then just I Do- do that for okay ఒక 10 lines రాయండి. హౌ డూ యూ ఫీల్ ఎవ్రీ డే? లైక్ వాట్ డూ యూ ఫీల్? ఏమనుకుంటున్నారు? వాట్ ఆర్ యూ థింకింగ్? రైట్? జస్ట్ స్పెండ్ ఎ మినిట్, రైట్ 10 lines on a white sheet of paper. Practice any such activity every day to keep improving your creativity muscle. Because as I said, creativity is a muscle. You need to keep working out, like you're working out your physical body, to stay creative and be more creative every day. Okay, so with that, I'll end the session. You're all awesome. You did really great. And I'm very proud of all of you because మీరు అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. And thank you for your time. Give yourself a round of applause. All right. Yeah. Any questions? Yeah, why do we get dreams? You get dreams because your brain doesn't stop thinking when you're asleep. సో నువ్వు నిద్రపోయినా ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావు. యూ కెన్ థింక్ ఆఫ్ ఇప్పుడు ఇది కింద పడిపోతే ఎలా ఉంటుంది, ఫ్యాన్ తిరిగితే ఎలా ఉంటుంది, లైట్ పింక్గా అయిపోతే ఎలా ఉంటుంది. యూ కెన్ థింక్ ఎనీథింగ్, రైట్? నిద్రపోయినప్పుడు కూడా యువర్ బ్రెయిన్ డజంట్ స్టాప్ థింకింగ్. వచ్చింది. Dreams